ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి నేను చదువుతూ ఉండగా నాతో కలిసి మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదామని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారమునందునట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఉండు పట్టణముల యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి. కలిసి చదవండి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించు వారును యూదులకు సహాయము చేసిరి. మంచిది చదవబడిన లేఖనం మన వినికిలో దేవునికరంగా మార్చునుగాక. ఈ 9వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయం మొత్తానికి ఒక టైటిల్ ఏంటంటే శత్రువుల సంహరణ. మనము ఈ అధ్యాయంలో మనం చూడగలమండి. శత్రువుల సంహరణ అంటే పగవారు సంహరించబడటం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. దాదాపుగా 32 వచనాలు ఉన్నాయి. 3 భాగాలుగా వాటిని మనం విభజించుకుంటే 1 నుంచి 16 వచనాలు యూదుల పోరాటం. 17 నుంచి 19 వచనాలు యూదుల ప్రహర్షము అంటే సంతోషం, యూదుల ప్రహర్షము. 20 నుంచి 32 వచనాలు యూదుల పండగ పూరిము. పోరాటము, ప్రహర్షము, పండగ. అలాగే 10వ అధ్యాయం కూడా చిన్నది కాబట్టి 3 వచనాలు కాబట్టి ఈ యొక్క బైబిల్ స్టడీలోనే నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక టైటిల్ మొర్దెకై సంభాషణ. 10వ అధ్యాయము టైటిల్ మొర్దెకై సంభాషణ. 3 వచనాలు ఉన్నాయి. 1వ వచనం అహష్వేరోషు నిర్ణయించిన పన్ను. అలాగే 2 నుంచి 3 వచనాలు మొర్దెకై గొప్పతనం. మంచిది. ఇక్కడ 1 నుంచి 3 వచనాలు 9వ అధ్యాయములో యూదుల యొక్క పోరాటం మనం చూస్తా ఉన్నాం. రాజు చేత ఇవ్వబడిన శాసనాలు 2. ఒకటి ఎవరు ఆధ్వర్యంలో ఇవ్వబడింది? ఒక శాసనం, మరణ శాసనం. ఎవరు ఆధ్వర్యంలో ఇవ్వబడింది? హామాను ఆధ్వర్యంలో ఇవ్వబడింది. ఎవరైతే ఆ 127 సంస్థానాల్లో యూదులు ఉన్నారో వారందరినీ సంహరించాలి, వారి యొక్క సొమ్ముని వారు దోచుకోవాలి అని ఇవ్వబడింది. 2వ శాసనం ఎవరు ఆధ్వర్యంలో ఇవ్వబడింది? మొర్దెకై ఆధ్వర్యంలో ఇవ్వబడింది. ఎవరైతే యూదుల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారో ఆ పగవారిని, వారి పిల్లల్ని, వారి భార్యలని, స్త్రీలని మొత్తాన్ని సంహరించాలి. అలాగే వారి యొక్క 12వ వచనం, 8వ అధ్యాయం 12వ వచనం వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు రాయబడెను. అంటే వారిని సంహరించాలి. ఎవరిని? పగవారిని. ఇప్పుడు టైం వచ్చిందనమాట. కాలము అనే పదం మనం చూస్తాం 1వ వచనంలో. అలాగే 2వ వచనంలో భయము అనే పదం చూస్తాం. అలాగే 3వ వచనములో సహాయము చేసిరి
చాలా వీటిని ధ్యానం చేస్తే చాలా లోతైన పాఠాలు ఉన్నాయి. ఇక్కడ 2 శాసనాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు అధికారులు ఉన్నారు, అలాగే అధిపతులు ఉన్నారు, అలాగే ప్రభువులు ఉన్నారు. వీరు ఎవరికి సహాయం చేయాలి? ఆ స్థానంలో 2 శాసనాలు ఉన్నాయి. ఒకటి యూదులను చంపాలి, రెండవ శాసనం అక్కడ ఉన్న పగవారిని చంపాలి. అయితే ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ ఉన్న ఆ 127 సంస్థానాల్లో రాజు తీసుకున్న నిర్ణయాల వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే వారికి చాయిస్ ఉందన్నమాట. కన్ఫ్యూజన్ ఉన్న వారికి చాయిస్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ మధ్య వారు ఎన్నుకునే విధానం ఉందన్నమాట. అయితే వారు ఏమి ఎన్నుకున్నారు అక్కడే మనం చూస్తే నాలుగవ వచనం, వారు ఎన్నుకోవడానికి కారణం యూదులకు సహాయం చేశారు. 3వ వచనంలో మనం చూస్తాం. యూదులకు ఏం చేశారంట? సహాయం చేశారంటే యూదుల పక్షానికి వెళ్ళారు అనమాట. అంటే దేవుడు ఎంతగా వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అదృశ్యమైన దేవుని యొక్క హస్తం మనం చూడగలుగుతున్నాం. దేవుడు అనే పదం రాయబడలేదు, కానీ అదృశ్యమైన దేవుని హస్తాన్ని వారు రుచి చూడగలుగుతా ఉన్నారు. వాస్తవానికి మొట్టమొదటి ఇచ్చిన శాసనం ఏంటి? మొట్టమొదటి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి వాళ్ళు, కానీ రెండవ దానికి వారు ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. మొట్టమొదటిగానే ఆమాను సిద్ధపాటు చేసిన శాసనం ముందు ఇంప్లిమెంట్ అవ్వాలి. రెండవది మొర్దెకై శాసనం ఇంప్లిమెంట్ అవ్వాలి. కానీ దేవుడు వారి యొక్క అధిపతులు, అధికారులు, ప్రభువుల యొక్క హృదయాల్ని నీటి కాలువల వలె, రాజుల యొక్క హృదయాల్ని నీటి కాలువల వలె ప్రవహింప చేసేవాడండి మన దేవుడు. నిజంగా దేవుడు వారిని కంట్రోల్ చేస్తా ఉన్నాడు, వారి హృదయాన్ని కరిగిస్తా ఉన్నాడు. అయితే వారు కన్ఫ్యూజన్ మధ్య వారు ఛాయిస్ ఉంది. వారు ఆ 2వ శాసనాన్ని వారు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 2వ శాసనాన్ని ఎన్నుకొని యూదులకి సహాయం చేస్తారు. యూదులకు సహాయము చేసిరి. ఎందుకు సహాయం చేస్తా ఉన్నారు? యూదులకి ఎందుకు సహాయం చేయాలి? మొట్టమొదటి శాసనాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, దాన్ని వారు ప్రొసీడ్ చేయొచ్చు కదా అంటే వారు చేయలేరు. దానికి కారణం ఏంటంటే 4వ వచనంలో తెలియచేయబడతా ఉంది. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయన. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుడు చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించాను అని మనం చూస్తా ఉన్నామండి. దేవుడు మొర్దెకైని హెచ్చించిన విధానం అంతకంతకు గొప్పవాడగుడు చేత అని మనం చూస్తా ఉన్నాం. అంటే క్రమక్రమముగా ఆ సంస్థానాల్లో మొర్దెకైని దేవుడు వర్ధలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. మొర్దెకై యొక్క దీనత్వాన్ని బట్టి, మొర్దెకై యొక్క భయభక్తిని బట్టి, తగ్గింపుని బట్టి, అలాగే గేట్ కీపర్ గా నమ్మకత్వాన్ని బట్టి మొర్దెకైని దేవుడు ఆ యొక్క సంస్థానాలన్నింటిలో గొప్పవాడుగా చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ గొప్పతనాన్ని బట్టి, మొర్దెకైని బట్టి, అక్కడ ఉన్న యూదులు బట్టి వారికి ఏం కలిగిందంట? భయం కలిగినట్లు మనం చూస్తా ఉన్నామండి. భయానికి ముందుగా నెరవేరు కాలము అని మనం చూస్తున్నాం. ఏంటంట? నెరవేరు కాలము. ఆ కాలం అనేది మనం చూస్తున్నాం. ఏంటంటే ఆ కాలము పగవారు యూదుల మీద పై చేయి సాధించాలి అదే సమయంలో. అలాగే నిర్ణయించిన కాలమునే దేవుడు తారుమారు చేసి అదే కాలమున యూదులు తన పగవారి మీద అధికారాన్ని పొందినట్లు మనం చూస్తా ఉన్నాం. నిజంగా దేవుడు ఆ కాలాన్ని, దేవునికి ఒక కాలం ఉంటుంది, ఆ కాలానికి తగినట్లుగా ఓపికతో ముందుకు కొనసాగాలండి. 3వ నెలలో హామాను చంపబడ్డాడు. వెంటనే వారి మీదకి అటాక్ చేయవచ్చు. ఆ తాగీదులు వెంటనే మొర్దెకై ఒక మంచి స్థానంలో ఉన్నాడు కదా, వెంటనే అటాక్ చేయవచ్చు. ఆ టైంలోనే ఎందుకు తీసుకురావాలి ఈ యొక్క శాసనాన్ని అంటే దేవుడు ఆ కాలాన్ని అనుకూలపరిచాడు. ఒక కాలం ఉంటుంది, ఆ కాలం కొరకై ఎదురు చూడాలి. ఇక్కడ దేవుడు వారిని ఆధీనంలోకి తీసుకున్నాడు. అదే సమయంలో మొర్దెకై ఏదైతే ఆ యూదుల మీదకి దాడి చేయాలని ఎటువంటి ముహూర్తం పెట్టాడో అదే టైంలో
మొర్దుకై కూడా అదే టైంలో అక్కడ పెట్టినట్టు మనం చూస్తామన్నాడు కాలాన్ని. 12వ నెల 13వ తారీఖు అదే డేట్ ఫిక్స్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు ఆ కాలాన్ని, నిర్ణయాల్ని తీసుకునేవాడు, వాళ్ళని కంట్రోల్ చేసేవాడు. మనం చూస్తే దాదాపుగా ఆ 3వ నెల నుంచి 12వ నెల వరకు దాదాపు ఎన్ని నెలల మధ్య డిఫరెన్స్? 9 నెలలు వారు ఓపికతో ఎదురు చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ కాలాలు అనేవి దేవుడే నిర్ణయించేవాడు. అయితే కాలానికి అనుకూలంగా వారు ఓపికతో ఎదురు చూడాలని దేవుడు నిర్ణయించాడు. వారికి మంచి జ్ఞానం ఇచ్చాడు అనమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, అదే ముందు పెట్టారనుకో, ఆ డేట్ ముందు ఫిక్స్ చేశారనుకో, ఆ డేట్ ముందు ఫిక్స్ చేస్తే కొంతమందిని చంపుతారు, కానీ నెక్స్ట్ శాసనం ఉంటది కదా. ఒకవేళ 4వ నెలలో వీరు పెట్టారనుకో ఆ డేటు పెట్టినప్పుడు వీరిని కొంతమందిని చంపేస్తారు. ఆ తర్వాత శేషం మిగులుతుంది కదా. ఆ శేషం మిగిలినప్పుడు ఆ 12వ నెలలో ఆ శేషం వారిని చంపడానికి అవకాశం ఉంటుంది అనమాట. కనుక అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అదే డేట్ ఫిక్స్ చేసి వారు మగవారు చంపడానికి వస్తా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉంది. కనుక ఒక మంచి సమయాన్ని దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి అది ఇంప్లిమెంట్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా కాలాలు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ ఈ సన్నివేశం మనం చూస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండంలో ఒక సన్నివేశం మనకు జ్ఞాపకం వస్తూ ఉందన్నమాట. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు బయటకు వస్తా ఉన్నప్పుడు వారి యొక్క శత్రువులు వారిని తరుముతా ఉన్నారంట. చదువుకుందాం మాట. నిర్గమకాండం 15వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు మనం ఆలోచన చేస్తే, 15వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో తరిమేదను, కలుసుకునేదును, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసేదను, నా చేయి వారిని నాశనం చేయనని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసేదివి, సముద్రం వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో శేషం వలె మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనల బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు అని మనం చూస్తా ఉన్నామండి. నిజంగా 12వ వచనంలో నీ దక్షిణాస్తములు సాపితివి, భూమి వారిని మృంగివేశాను అని మనం చూస్తా ఉన్నాం. మోషే నాయకుడిని ఐగుప్తు దేశంలోకి తీసుకెళ్లిన వెంటనే వారిని బయటికి తీసుకురావచ్చు, కానీ దేవుని యొక్క కాలాలు వేరనమాట. దేవుడు వారికి కొన్ని పాఠాలు నేర్పించాడు. ఐగుప్తు దేశంలో ఉన్న వారికి కొన్ని పాఠాలు నేర్పించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయన కొన్ని పాఠాలు నేర్పించాడు. వేడి ద్వారా 10 తెగులు ద్వారా వారికి కొన్ని పాఠాలు నేర్పించి ఆయన ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చాడండి. వారు వారిని తరిమేదాం అనుకున్నారు, అలాగే దోపుడు సొమ్ము దోచుకుందాం అనుకున్నారు, వారిని కత్తి దూసి చంపాలనుకున్నారు. కానీ వారిని వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రంలో సీసాన్ని ఎట్లా వేసి మునిగిపోతుందో వారు ఆ విధంగా మునిగిపోయినట్లు మనం చూస్తాము. వారందరినీ ఆ నీటి సమాధి ఆయన చేసినట్లు మనం చూస్తాము. కనుక కాలాన్ని బట్టి ఆయన కార్యాలు చేసేవాడు. నిజంగా ఆ దేవుడు కార్యాలు మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించడానికి, ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి కాలం ఉంటుంది. ఆ కాలంలో మాత్రమే ఆయన నెరవేరుస్తాడు. దాని కొరకు మనం ఓపికతో ఎదురు చూడాలండి. మనం ఓపికతో ఎదురు చూసినప్పుడు మాత్రమే దాన్ని మనం పొందుకుంటాం. అలాగే ఆ శారా గురించి కూడా మనం చూస్తే ఎగ్జాంపుల్ గా 18వ అధ్యాయము 14 వచనం ఆది కాండంలో శారాకు కుమారుని నిర్ణీత కాలములో ఇచ్చాడు. అదే నెరవేరే కాలంగా మనం చూస్తాం. దేవుడు వాగ్దానం చేసిన వెంటనే 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకి, అలాగే 60 సంవత్సరాలప్పుడు శారాకి ఇవ్వచ్చు. కానీ దేవుడు ఆ వాగ్దానం చేశాడు. కానీ ఒక కాలం, నిర్ణీత కాలములు శారాకి 90 సంవత్సరాలప్పుడు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించినట్లు మనం చూస్తా ఉన్నామండి. కనుక దేవుని యొక్క కాలం మనం చూస్తా ఉన్నాం.
ఆ దేవుని యొక్క కాలాలు చాలా గంభీరమైనవి. ఆ కాలం కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. వారు కూడా 3వ నెలలోనే హామాను చంపేశారు, కానీ 12వ నెల వరకు వారు ఎదురు చూసి ఆ యొక్క సక్సెస్ఫుల్ గా ఆ యొక్క అక్కడ ఉన్న పగవారి మీద పోరాటంలో విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తాము. కనుక ఓపికతో పోరాడితే ఎంత మాత్రం కూడా ఓడిపోవాలన్నమాట. పిల్లల దేవుని వాక్యాల మాట మనం చదువుకుంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట మనం గమనించగలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఆకాశమున ఎగురుదురు, వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లగా వారు నిలిచెదరు, నడుతురని మనం చూస్తాం. కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవుని దగ్గర కొన్ని పరిస్థితుల బట్టి, ప్రతికూల పరిస్థితుల మధ్య, సమస్యల మధ్య, ఆర్థిక పరిస్థితుల మధ్య, అనేకమైన కృంగుదల పరిస్థితుల మధ్య మనం ప్రభు దగ్గర ఎదురు చూసామంటే నూతన బలాన్ని పొందుకుంటాం. నిజంగా ఆ పక్షిరాజు గురించి చాలా పాఠాలు ఉన్నాయన్నమాట. ఒక మెసేజ్ చెప్పుకోవచ్చు, కానీ సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మనము అక్కడ ఆ పక్షిరాజు ఎలా రెక్కలు చాపి ఎలా ఆకాశంలో ఎగురుతుందో, మనం నూతనంగా ఆయనకు దగ్గర ఎదురు చూసినప్పుడు ఆ విధంగా చక్కగా ఆత్మీయ జీవితంలో మనం ఎగరగలుగుతాం. అలాగే అలయక పరుగెత్తుతాం. ఎంత మాత్రం కూడా సమస్యల్లో చక్కగా నడిచేవారుగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు కొనసాగగలం. వీళ్ళని గమనిస్తే ఆ కాలాన్ని మనం చూస్తాం, నెరవేరు కాలం. ఆ నెరవేరు కాలం వరకు వారు ఎదురు చూశారు. నిజంగా ఆ కాలం వరకు ఎదురు చూసి వారి విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా అక్కడే 2వ వచనంలో వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి అని మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏం చేశాడండి? యూదులకు అధిపతుల ద్వారా, అధికారుల ద్వారా, ప్రభుల ద్వారా సహాయం కలిగింది. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క కాలములో సహాయం కలిగింది. అంత మాత్రమే కాదు కానీ వారి పట్ల అక్కడ ఉన్న ప్రజలకు దేవుడు ఏం కలిగించాడట? భయం కలిగించాడు అనమాట. వారికి భయం కలుగుతా ఉంది. నిజంగా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తే ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు కుమారులు బట్టి అక్కడ భయం కలిగినట్లు మనం చూస్తాం. 5వ వచనంలో వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను, కనుక వారు యాకోబు కుమారులను తరములేదు అని మనం చూస్తున్నాం. యాకోబు షెకెము నుంచి బేతేలుకి వెళ్ళే సమయంలో దేవుని భయం ఎవరి మీద ఉందంట? అక్కడున్న పట్టణస్తుల మీద దేవుని భయం ఉంది. తద్వారా యాకోబుని కానీ, అలాగే యాకోబు యొక్క కుమారులు కానీ వారు తరమలేకపోయారు. నిజంగా దేవుని భయాన్ని వారి మీద ఉంచినట్లు మనం చూస్తాం. నిజంగా ముందున్న యెహోషువ గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం గమనించగలిగితే అక్కడ కూడా దేవుని భయాన్ని మనం చూస్తామండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారా? చదవండి. ఇక్కడ రాహాబు చెప్తా ఉంది ఏమనంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేలును బట్టి ఎరుకో వారు భయపడ్డారని మనం చూస్తున్నాం. వారు ధైర్యం చెడారు. అంత మాత్రమే కాదు కానీ వారి గుండెలు కరిగిపోయాయి అని తెలియజేస్తా ఉన్నట్లు మనం చూస్తున్నామని. దేవుడు ప్రజల పట్ల, ఇశ్రాయేలు ప్రజల పట్ల కలుగు చేసిన భయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ అపోస్తలుల కార్యములో కూడా 2వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ ప్రజల నిమిత్తమై ప్రతివానికి భయం కలిగినని మనం చూస్తా ఉన్నాం. అక్కడ వారు దేవుని స్వార్థను ప్రకటిస్తా ఉన్నప్పుడు,
ఇంచుమించు ఎంతమంది నమ్ముకున్నారు? 3,000 మంది నమ్ముకొని బాప్తిస్మం పొందారండి. వారు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక వారు ఉన్నారు. వారిని చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రతి వారికి భయము కలిగిన అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యూదులను బట్టి 127 సంవత్సరాల ఉన్న యూదులను బట్టి వారికి ఏం కలిగిందంట? భయం కలిగినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారి పక్షాన, మన పక్షాన ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు, అంటే ఆ మొర్దెకైని బట్టి భయం కారణం మొర్దెకై యొక్క దీనత్వం, తగ్గింపు, అలాగే భయభక్తి కలిగిన జీవితం. అలాగే మనం ఆలోచన చేస్తే మొర్దెకై కలిగిన నమ్మకత్వాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ, మొర్దెకైని బట్టి అక్కడ ఉన్న యూదులను బట్టి వారికి భయం కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, మన భక్తిని బట్టి ఇతరులు మన దగ్గర ఎట్లా పడితే అట్లా మాట్లాడితే భయపడతారు అనమాట. మనం చూసినప్పుడు మనతో మాట్లాడదన్న మన యొక్క స్టాండర్డ్స్ ని బట్టి భయపడతారు. కారణం ఏంటంటే మన యొక్క భక్తి. ఒకవేళ భయం లేకుండా మన మీద వారు ఉన్నారంటే మన భక్తి ఎట్టుపోతుంది అని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉందండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ముందుకు వెళ్దాం. 5వ వచనంలో యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత అదుపు చేసి వారిని నాశనం చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి అని మనం చూస్తాం. షూషాను కోట యందు యూదులు 500 మందిని అలాగే చంపి నాశనము చేసిరి. అమేదాత కుమారుడైన యూదులకు శత్రువకు హామాను యొక్క 10 మంది కుమారుడైన పర్షందాత, ఇంకా మనం చూస్తాం, వాళ్ళ పేర్లు కనబడతాయి అన్నమాట. నిజంగా ఇక్కడ ఇలాంటి పరిస్థితుల మధ్య మనం చూస్తామని 2 శాసనాలు, ఆ 2 శాసనాల మధ్య ప్రజలందరూ గందరగోళంలో ఉన్నారు. ఆ రాజ్యంలో 12వ నెల 13వ తారీఖు చాలా గందరగోళం గలిబిలి. ఇంతకీ రాజు ఏం చేస్తా ఉన్నాడు? ఈ గందరగోళం గలిబిలి అసలు రాజేనమాట. ఆ గలిబిలికి గందరగోళానికి కారకుడు అనమాట. సరైన నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజు విఫలమయ్యాడు. నిజంగా సరైన నిర్ణయాలు తీసుకోక అక్కడ విందులో విడాకులు దారి తీసినట్లు మనం చూస్తాం. విందులో సరైన నిర్ణయం తీసుకోలేదు. అందరి ముందు వచ్చి భార్యని నిలబడాలని చెప్పాడు, ఆమెమో తిరస్కరించింది. తద్వారా విందు విడాకులు దారి తీసింది. వస్తీ రాజు ఆశురోషు వేరైపోయారు. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా సరిగ్గా లేవు. హామాను తీసుకొచ్చాడు ఒక నిర్ణయం, ఆ యూదులందరినీ చంపాలని నిర్ణయం తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చినప్పుడు దానికి వెంటనే రైట్ మార్క్ వేసేసాడు అనమాట. దాన్ని ఆలోచన చేయకుండా అసలు ఆ విధంగా చేసి ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది, రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని ఎంత మాత్రం కూడా ఆలోచన చేయకుండా ఆశురోషు నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తామని. రాజు తీసుకున్న నిర్ణయాల వల్ల రాజ్యంలో గలిబిలి గందరగోళం మనం చూస్తామని. ప్రియమైన సోదరి సహోదరులారా, మన సంఘాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు, వాటి ద్వారా చక్కగా ప్రతి నిర్ణయాలు కలిసి తీసుకోవాలి. ఒకరు జవాబుదారితనం. ఆ నిర్ణయం నలుగురిలో పడినప్పుడు ఆ నిర్ణయం క్రమపరచబడుతుంది. ఆ క్రమపరచబడి నిర్ణయం ఇంప్లిమెంట్ అయినప్పుడు సంఘానికి క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజు విఫలమైనట్లు మనం చూస్తా ఉన్నాం. పరిస్థితులు చాలా గందరగోళంగా ఏర్పడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు? వారి మీద, శత్రువు మీద, పగవారి మీద పై చేయి సాధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ 6-7 వచనాల్లో ఎంతమంది చనిపోయారు? 500 మంది ప్లస్ ఎంతమంది? హామాను యొక్క 10 మంది కుమారులు చనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ హామాను యొక్క 10 మంది కుమారులు 500 మంది చనిపోయారు అక్కడ. అంటే వారు పై చేయి సాధించారు. ఎక్కడ షూషాను కోట మాత్రమే అని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 11-12 వచనాలు మనం ఆలోచన చేస్తే ఇవన్నీ రాజుకు తెలిసినప్పుడు రాజు వచ్చి రాణి దగ్గర ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. రాణి ఎవరు? ఎస్తేరు. రాణి దగ్గర విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. తెలియజేస్తూ రాజు అడుగుతా ఉన్నాడు అనమాట. మధ్యలో చదువుకుందాం. ఇప్పుడు నీ మనవి ఏమిటి? ఇది నీకు అనుగ్రహింపబడును, నీవు ఇంకను అడుగునదేమి అది దయచేయబడునని సెలవేగా అని మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఆ రోజు 13వ తారీఖు 500 మంది చనిపోయారు. ఆ తర్వాత
500, అలాగే 10 మంది హామాను కుమారులు చనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. రాజు వచ్చి అడుగుతా ఉన్నాడు ఎంతో ఆసక్తితో, ఎవరి దగ్గర? రాణి దగ్గర. ఇంకేంటి నీ మనవి, ఇంకేం కావాలి, ఇంకేం చేయాలి అని అడుగుతా ఉన్నప్పుడు ఎస్తేరు రాజు యొక్క మనవికి ఆమె మరలా ఆమె తెలియచేస్తా ఉందన్నమాట. మరొక అవకాశాన్ని అడుగుతా ఉంది. ఇది ఈ రోజు ఎలా జరిగిందో రేపు కూడా అలా జరగాలని కూడా తెలియచేస్తా ఉంది. రెండవది 10 మంది ఉరి తీయబడాలి అని తెలియచేస్తుంది. ఎవరు? ఏ 10 మంది? హామాను యొక్క కుమారులు ఉరి తీయబడాలని తెలియచేస్తా ఉన్నాడు. అలాగే రాజు ఇంప్లిమెంట్ చేశాడు అనమాట. రాజు ఇంప్లిమెంట్ చేస్తే ఆ రోజు 14వ తారీఖున ఆ విధంగానే మరలా ఆ శత్రువుల మీద వారు పైచేయి సాధించారు. ఆ రోజు 300 మందిని చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 14-15 తారీఖు షూషాను కోటలో 500, 300, 10 మంది. ఎంతమంది అయ్యారు? 810 మంది అక్కడ ఉన్న శత్రువులని, పగవారిని అక్కడ ఉన్న యూదులు సంహరించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇంతకీ హామాను కుమారుల్ని అక్కడ ఉరి తీయమని ఎస్తేరు తెలియచేస్తాం. ఎందుకు ఉరి తీయమంది? ఆల్రెడీ వారు 13వ తారీఖు చనిపోయారు లేదా? చనిపోయిన వారిని మరలా ఉరి తీయడం ఎందుకు మనం ఆలోచన చేస్తే అక్కడ దానికి ఉన్న అంతరార్థం ఏంటంటే, ఎవరైనా యూదుల జోలికి వస్తే యూదుల మీద పగబడితే వారికి ఈ విధంగా 10 మందిని ఎలా ఉరి తీసామో అలా ఆ విధంగా జరుగుతుంది అనే ఆస్థానాల్లో ఒక మెసేజ్ ఇవ్వడానికి రాణి ఇలా చేసిందని కొంతమంది తెలియచేస్తా ఉన్నారు. మంచిది. ఇక్కడ మనం చూస్తే అక్కడ దాదాపుగా 810 మంది ఎక్కడ? షూషాను కోటలో మాత్రమే. మిగిలిన 127 ఆస్థానాల్లో ప్రియమైన సోదరి సోదరులారా చాలా మంది అక్కడ చనిపోయినట్లు మనం చూస్తాం. ఇప్పుడైతే వెంటనే న్యూస్ రిపోర్ట్ ఉన్నది అనమాట. ఇంట్లో కూర్చొని రిమోట్ పట్టుకొని ఎక్కడ ఎంతమంది చంపబడుతున్నారో మనం చూస్తాం. కానీ ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేదనమాట. అది ఒకళ్ళు ఆ వార్త తీసుకురావాలి, ఆ ఆస్థానం నుంచి, ఇండియా నుంచి తీసుకురావాలి, మిగిలిన దేశాల నుంచి తీసుకురావాలి. ఆ వర్తమానం వచ్చేపాటికి లేట్ అవుతుంది అనమాట. షూషాను కోటలో మాత్రమే ఆ యొక్క లెక్క మనం చూస్తా ఉన్నాం. ఎట్టకేలకు వర్తమానం రానే వచ్చింది. 16వ వచనంలో రాజు అక్కడ మనం 16వ వచనం చదువుకుంటే, రాజు సంస్థానముల యందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదని మనం చూస్తున్నాం. ఆ 127 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారంట? 75,000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. నిజంగా వీరందరూ యూదులని చంపాలని ఆలోచన కలిగి ఉన్నారండి. దేవుడు తారుమారు చేశాడు అనమాట. దేవుడు తారుమారు చేసి నిజంగా అసాధ్యమైన కార్యాలని దేవుడు సుసాధ్యం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. యూదులందరూ చంపబడాలి, కానీ దేవుడు గొప్ప కార్యం వారి పట్ల చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలు కాపాడువాడు, ఆయన కునుకుడు, నిద్రపోడు. నిజంగా వారు దేశం కానీ దేశంలో ఉన్న పరదేశులుగా ఉన్న వారి దేవుడు కాపాడిన విధానం, ఆయన అదృశ్య లక్షణం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నామండి. నిజంగా ఇక్కడ మనం చదువుకుంటే 10వ వచనంలో కానీ, అలాగే 15వ వచనంలో కానీ, 17వ వచనంలో కానీ ఒక మాట మనం చదువుకుంటాం అనమాట. 10వ వచనంలో ఏమన్నాడు? అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. అలాగే 15వ వచనంలో కూడా చివరి మాట, అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు అని మనం చూస్తున్నాం. అలాగే 16వ వచనంలో కూడా చివరి మాట, అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకోలేదు. 3 సార్లు రాశాడు అనమాట. వారు కొల్ల సొమ్మును పట్టుకోలేదని మనం చూస్తా ఉన్నాం. అయితే మొర్దెకై ద్వారా ఇవ్వబడిన ఆ తాకీదు మనం చూస్తే 8వ అధ్యాయము 12వ వచనంలో చెప్తా ఉన్నాడు, వారి వస్తువులను కొల్ల పెట్టుటకు
రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు రాయబడెను అని మనం చూస్తున్నాం. అది పట్టుకొనడానికి ఆ తాకీదులో రాయబడింది. మరి కొల్ల సొమ్ము కొట్టుకోవడానికి. ఎవరు కొల్ల సొమ్ము? శత్రువుల యొక్క కొల్ల సొమ్ము. ఎవరు శత్రువులు? ఎవరంటే శత్రువులు? యూదుల యొక్క శత్రువులు. అంటే ఆ హామాను కుటుంబీకులు, హామాను వంశస్థులు. వారి కొల్ల సొమ్ము ఇక్కడ మనం చూస్తే పట్టుకోలేదన్నమాట. వాస్తవానికి హామాను ఏం తెలియజేశాడు? 3వ అధ్యాయం 13వ వచనంలో హామాను అంటా ఉన్నాడు అనమాట, నిర్మూలన చేసి కొల్ల సొమ్ము దోచుకోవాలన్నాడు అనమాట. ఎవరిని? యోధా ప్రజల్ని నిర్మూలన చేసి మరి కొల్ల సొమ్ము దోచుకోవాలి అని హామాను ఒక మంచి నిర్ణయం, ఒక చెడ్డ నిర్ణయం అనేది యూదుల మీద తీసుకున్నట్లుగా, పటిష్టంగా తీసుకున్నట్లుగా మనం చూస్తాము. కనుక ఇప్పుడు ఆ కక్షకు కక్ష తీర్చుకోవాలి వాస్తవానికి యూదులు. ఆ యొక్క తాకీదులు కూడా రాసుకున్నారనమాట, వాళ్ళ కొల సొమ్ము పట్టుకోవాలని. కానీ ఎందుకు పట్టుకోలేదు వాళ్ళు? కొల సొమ్ము పట్టుకోలేదు అని మనం చూస్తున్నాం. 3 సార్లు రాయించారు. ఎందుకు కొల సొమ్ము పట్టుకోలేదంటే హామాను యొక్క వంశస్థులు ఎవరంటే, హామాను ఎవరి నుండి వచ్చారంటే అమాలేకీయుల నుండి వచ్చారనమాట. ఎవరి నుంచి? అమాలేకీయుల నుండి వచ్చారు. ఈ అమాలేకీయులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు ఆ కనాను దేశానికి వచ్చే మార్గంలో మొట్టమొదటిగా వారు కదిలించకుండానే వచ్చి వారి మీద యుద్ధాన్ని చేసినట్లు మనం చూస్తాం. ఎవరు? అమాలేకీయులు. ఇశ్రాయేలు యుద్ధానికి వస్తారు. అయితే యుద్ధములు అమాలేకీయులు ఓడిపోతారు. అయితే దేవుడు వారిని నిర్మూలన చేయమన్నాడు అనమాట. వారిని నిర్మూలన చేయమన్నాడు. అలాగే ఆ యొక్క పశువుల గేరుని కూడా పట్టుకోకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తాం. ఆ సౌలు కాలములో సౌలు ఏం చేశాడు? వారి మీద యుద్ధానికి వెళ్ళి ఏం చేశాడు? మంచి ఆ గొర్రెలను, మంచి పశువులను పట్టుకొని, అలాగే అక్కడున్న అమాలేకుల రాజును కూడా, అగాగును కూడా పట్టుకొని వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ ఆ సౌలు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ పూర్వపు ఆజ్ఞను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరు? ఇక్కడున్న యూదులు. వారి కొల్ల సొమ్ము పట్టుకోవాలని అక్కడ తాకీదులో రాయబడింది. కానీ ఆ పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొని వారు నిర్మూలన చేశారు. కానీ ఎంత మాత్రం కూడా వారి సొమ్మును పట్టుకోలేదు. అంటే వారు యూదా ప్రజలు ఆస్తి కంటే దేవుని యొక్క ఆజ్ఞకు వారు ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నామండి. ప్రియమైన సోదరి సహోదరులారా, వారు పరదేశులుగా ఉన్నారు. కానీ వారు ఆస్తి కంటే దేవుని ఆజ్ఞకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రజలమైన మనము ఆస్తుల కంటే, అంటే ఆస్తుల సంపాదన కంటే ఆత్మల సంపాదన కొరకై మనం ప్రాముఖ్యత ఇవ్వాలండి. ఆస్తులు సంపాదించుకోవద్దని కాదు, దానికంటే ప్రాముఖ్యత ఆత్మల సంపాదన. ఈ ఆస్తులకు రోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ మనం సంపాదించిన ఆత్మలు మనం ఎంత వస్తాయి? అక్కడ ప్రభు దగ్గర బహుమానం ఉంది, వాడవారిని కిరీటం ఉంది. కనుక ఆ కిరీటం కొరకై మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, రెండోదిగా మనం చూస్తే ఇది విజయం జరిగిన వెంటనే వారు సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా 17 నుంచి 19వ వచనం మనం ఆలోచన చేయగలిగితే యూదుల యొక్క రహస్యం అంటే సంతోషాన్ని మనం చూస్తా ఉన్నాం. 17వ వచనం చదువుకుందాం. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండేరి. 18వ వచనంలో శూషానందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొందిరి, విందు చేసుకొనుచు సంతోషముగా ఉండేరి అని మనం చూస్తా ఉన్నామండి. నిజంగా వారు నెమ్మది పొందినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎట్లా నెమ్మది పొందారంటే శత్రువుల చేతుల నుంచి వారు విడిపించబడ్డారు. శత్రువుల చేతుల నుంచి వారు విమోచింపబడ్డారు. అయితే శత్రువుల మీద పై చేయి సాధించారు. వారందరికీ సంతోషం అన్నమాట. ఇప్పుడు ఆ ఆస్థానములో యూదులందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ సమూహం నాశనం చేయబడాలి అని దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపించి వారిని విడిపించాడు, విమోచించాడు. తద్వారా వారు
సంతోషించినట్లు మనం చూస్తా ఉన్నాం. సంతోషించి ఏం చేస్తా ఉన్నారంట? వారు 22వ వచనంలో చదువుకుంటే నెమ్మది పొందారు, విందు చేసుకుంటా ఉన్నారు. 22వ వచనంలో విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచును అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకరికొకరు 19వ వచనంలో ఒకరికొకరు బహుమానాలు పంచుకుంటా ఉన్నారు. అక్కడేంటి, చాలా ఒక పెద్ద గొప్ప విందు మనం చూస్తా ఉన్నాం. ఆ విందుతో ప్రారంభమైంది, అలాగే విందుతో ఈ యొక్క ఆ గ్రంథం అనేది ముగించబడుతున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. ఒకరికొకరు బహుమానాలు పంచుకుంటా ఉన్నారు. అంటే అంటే గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ అనమాట మనం చూస్తా ఉన్నాం. అంటే మనం ఆలోచన చేస్తే ఒకరికొకరు బహుమానాలు పంచడం అంటే బహుమానం ఇవ్వటం. అసలు బహుమానం ఇవ్వటం అంటే ఏంటి? మన సంతోషములో ఇతరులకి ఇవ్వటం, ఇచ్చేదాన్ని బహుమానం అంటారు అనమాట. ఒకరు ఎప్పుడైనా ఆ పెళ్లి రోజు ఏదైనా ఒక బహుమానం ఇచ్చారనుకో, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఇవ్వటం, అది బహుమానం కాదు, కానీ అది గిఫ్ట్ కాదు. కానీ మన సంతోషములో ఇతరులకి పంచిపెట్టడమే, ఇతరులకి ఇవ్వటమే బహుమానం అన్నమాట. వారు ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకున్నారు. దీని ద్వారా వారందరికీ సంతోషం కలిగింది. ఆ సంతోషములో వారు బహుమానాలు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నామండి. నిజంగా బహుమానాలు మాత్రమే కాదు, కానీ అక్కడ ఆలోచన చేస్తే 20 నుంచి 32వ వచనంలో ఆ పండగ వాతావరణం మనం చూస్తా ఉన్నాం. ఏ పండగ? పూరీము పండగ వాతావరణం మనం చూస్తాం. మొర్దెకై పత్రిక రాశాడు అనమాట. ఆ స్థానంలో ఉన్న అందరూ వాటిని అంగీకరించినట్లు 23వ వచనంలో మనం చూస్తాం. కనుక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఏంటంటే సంతోషంగా ఉండాలి, పండుగ చేసుకోవాలి. ఆ పండుగ చేసుకునేటప్పుడు ఒకరు బహుమానాలు పంచుకోవాలి. అలాగే అక్కడ ఒక మాట చదువుకుందాం. అక్కడ ఏమంటున్నాడు? 22వ వచనంలో దరిద్రులకు కానుకలను ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంట? పేదవారికి సహాయం చేయాలని తెలియజేస్తాం. ఒకరికొకరు బహుమానాలు పంచుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ పండుగలో దరిద్రులు ఎవరైతే ఉంటారో, పేదవారు ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేయాలని తెలియజేస్తా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనంలో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను అని తెలియజేస్తున్నాడు. ఏనడా? ఎవరైతే బీదల్ని కనికరిస్తారో వారు ఎవరికంట అప్పిచ్చేవారు? యెహోవాకు అప్పిచ్చేవాడు అన్నాడు. యెహోవాకు అప్పిస్తే ఆయన అప్పుంచుకుంటాడా? దేవునికి అప్పిస్తే అంటే బీదలను కనికరిస్తే, బీదలకు సహాయం చేస్తే, మనకున్న దాంట్లో వారికి సహాయం చేసినప్పుడు అది యెహోవాకు అప్పించినట్లంట. యెహోవాకు అప్పిస్తే ఆయన ఉంచుకుంటాడండి. ఆయన ఖచ్చితంగా ఆయనకి మనం ఇచ్చేది కొంచెమే, మనం చేసే సహాయం కొంచెమే. చిన్న సహాయాలు మనకున్న దాంట్లో 50 రూపాయలతోనే స్టార్ట్ చేయండి. చిన్న సహాయాలు మనం చేసేటప్పుడు 50 రూపాయలతోనే, 100 రూపాయలతోనే, 150 రూపాయలతోనే, 200 రూపాయలతోనే చిన్న సహాయాలు మనం చేస్తా ఉన్నప్పుడు అది దేవునికి అప్పించినట్లంట. అప్పిస్తే దేవుడు ఎంత మాత్రం కూడా ఉంచుకునేవాడు కదా. మనం ఇచ్చేది తక్కువ, మన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, కానీ దేవుడిచ్చే రివార్డు, దేవుడిచ్చేది చాలా ఎక్కువ అన్నమాట. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఆ విధంగా మన జీవితంలో అటువంటి కార్యాలు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్న కొన్ని విషయాలు 24వ వచనం చదువుకుందాం. యూదులకు శత్రువగు అమేదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలన చేయవలని పూరు అనగా చీటీ వేయించి ఉండగా అని మనం చూస్తాం. ఏంటంట? చీటీ వేయించాడు అనమాట. చీటీకి హీబ్రూలో పూరు అని అర్థం అనమాట. ఏంటంటే పూరు అని అర్థం. దానికి ప్లూరల్ పదం ఏంటంటే, బహువచనం ఏంటంటే పూరీము. కనుక ఆ చీటీని బట్టి వారికి పూరీము అనే పండగ వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. 12వ నెల 14, 15వ తారీఖులు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ పండగ వారు ఆచరిస్తారండి. ఈ పండుగ ఆచరించేటప్పుడు వారు ఈ విధంగా ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటూ, అలాగే వారి దేశంలో, వారి ప్రాంతంలో ఉన్న పేదలకు సహాయం చేస్తూ వారు ముందుకు కొనసాగుతారు అనమాట. ఆ రోజే ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు వారు చదువుకుంటారనమాట.
10 అధ్యాయాలు చదువుకునేటప్పుడు హామాను పేరు వచ్చినప్పుడు వారి భాషలో డౌన్ 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 అంటారన్నమాట. అలాగే మొర్దుకై పేరు వచ్చినప్పుడు చదివేటప్పుడు వారి భాషలో జై జై అని పలుకుతారని రాయబడిందండి కొన్ని విషయం. కనుక వారు చక్కగా ఆ పండుగను ఆచరించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఏ పండగ? పూరీము పండగ. ఇశ్రాయేలు పండుగలలో పస్కా పండగ, అలాగే ప్రథముల రొట్టెల పండగ, పర్ణశాలల పండగ, ఇలా కొన్ని పండుగలు ఉన్నాయి. అందులో ఒకటి పూరీము కూడా. కనుక ప్రియమైన సోదరి సోదరులు, వారు పూరీమును ఆచరించారు. ఎందుకు ఆచరించారంట? అక్కడ మనం చూస్తే 28వ వచనంలో తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, కనుక వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి వారు పండుగను ఆచరించినట్లు మనం చూస్తాం. అంటే నెక్స్ట్ తరం వారు, నెక్స్ట్ సంతతి వారు జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. ఆ పిల్లలు జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక మా ప్రజలు ఆ చెరలో ఉన్నప్పుడు, పరదేశులుగా ఉన్నప్పుడు దేవుడు అదృశ్యమైన హస్తాన్ని చూపించి ఆ యొక్క హామాను, సాతానుకు సాదృశ్యంగా హామాను చేతి నుంచి మా ప్రజలు విడిపించబడ్డారు, శత్రువు భార్య నుంచి విడిపించబడ్డారు అని వారు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని యొక్క ఆ అదృశ్యమైన దేవుని యొక్క హస్తం, ఆయన విమోచించే విధానం, ఆయన విడిపించే విధానం వారు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పూరీము ఆచరించినట్లు మనం చూస్తా ఉన్నాం. మనం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఒక జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరుచుకోవడానికిను మనం ఏర్పాటు చేసుకుంటాం. డూ దిస్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తావా. పస్కా పండుగ, ఆ పస్కా బలి పశువు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉందన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తెలియజేస్తా ఉన్నాడు అనమాట. ఆయన శరీరానికి అలాగే ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, అలాగే ఆ పాత్ర మనం తీసుకుంటాం. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఆ పండుగ అంటే ఒక పండుగ కాదు కానీ, ఒక ఆచారంగా కాదు కానీ, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటా. ప్రియమైన సోదరులు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రతి ఆదివారం కూడుకుంటా ఉన్నాం. ప్రభువు చేసిన కార్యం, కలవరి శిలువలో ప్రతి ఒక్క మానవాళి పాపాల కొరకై ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన రక్తంలో కడగబడ్డ ద్వారా మనల్ని విమోచించాడు. తద్వారా ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయనకు వారసులుగా, అలాగే ఆయనకు హక్కుదారులుగా మనల్ని చేశాడు. ఆయన యొక్క సన్నిధిలో మోకరించి ధైర్యంగా ఆయన కృపాసనంతో చేరి ప్రభునామాన్ని మహింపరిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. తద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటామన్నా. అలాగే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, చివరి మాటలుగా మనం ఆలోచన చేస్తే ఆ పూరీము గురించి మనం చూసాం. 10వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో చివరిగా చదువుకొని ముగించుకుందాం. 3 నిమిషాలు. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించాను అని మనం చూస్తున్నామని. ఇక్కడ రాజు ఏమైనా గొప్ప చేశాడా? అంత రాజ్యంలో గలిబిలికి గందరగోళానికి కారకుడయ్యాడు. కానీ రాజుకి ఏం చెల్లిస్తా ఉన్నారంట? పన్నును చెల్లిస్తా ఉన్నారంట. అక్కడ సంస్థానాలన్నీ రాజుకి పన్ను చెల్లిస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ద్వీపాలు కూడా అంటే ఐలాండ్స్ కూడా, సముద్రంలో ఉన్న ద్వీపాలు కూడా పన్ను చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు రాజుని ఇక్కడ ఇచ్చిస్తున్నట్లు మనం చూస్తాం. ఇద్దరు కనబడతా ఉన్నారు ఈ యొక్క అధ్యాయంలో. ఒకటి అహష్వేరోషు రాజు, 2 మొర్దుకై మనం చూస్తున్నాం. ఇద్దరు గురించి రాయబడింది ఇక్కడ. ఇద్దరు గురించి రాయబడింది. ఎందుకు రాజుని గొప్ప చేస్తున్నాడంటే, అక్కడ మొర్దుకైని గొప్ప చేయడానికి ఇక్కడ రైటర్ రాస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. మొర్దుకై అంత గొప్పవాడని అర్థం అనమాట. రాజుని ఎందుకు గొప్ప హైలైట్ చేస్తా ఉన్నాడంటే, ఆ తర్వాత అంత వ్యక్తి దగ్గర మొర్దుకై ప్రధానమంత్రిగా ఉన్నాడు అనే విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. 2వ వచనంలో మొర్దుకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నింటిని గూర్చి, రాజు అతని గణపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పార్సీయుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉండేది అని మనం చూస్తున్నాం. 3వ వచనంలో యూదుడైన మొర్దుకై రాజు అయిన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి అని మనం చూస్తున్నాం. మొర్దుకై యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నామండి. నిజంగా 3 విషయాలు రాయబడినట్లు మనం చూస్తున్నాం. మొర్దుకై అభివృద్ధి,
అక్కడ బలం మనం చూస్తున్నాం. మొర్దెకై యొక్క ఆధిక్యత, సామర్థ్యం చూస్తా ఉన్నాం. మొర్దెకై యొక్క అధికారం, ఘనత మనం చూస్తా ఉన్నాం. నిజంగా మొర్దెకైని హైలైట్ చేయడానికి అక్కడ రాజును హైలైట్ చేసినట్లు మనం చూస్తాం. అంత ఆస్థానాలకి మొర్దెకై ఎవరంట? ప్రధానమంత్రి అని మనం చూస్తున్నాం. దేవుడు ఎంత గొప్పగా మొర్దెకైని హెచ్చించాడో మనం చూస్తా ఉన్నాం. చివరి మాటలు మనం చూస్తే అంత గొప్పగా హెచ్చింపబడిన వ్యక్తి ఎలా ఉంచాడు ఒకసారి ఆలోచన చేస్తే, దీనత్వంలో నుంచి, చాలా తగ్గింపు జీవితంలో నుంచి ఎంతో హెచ్చింపబడ్డాడు. కానీ తన స్థానము మారినా, స్థాయి మారినా, తన జీవితంలో తగ్గింపు మారలేదన్నమాట. అదే సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. మంచి సాక్ష్యంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని ముగించినట్లు మనం చూస్తాం. 3 విషయాలు మనం చూస్తే అక్కడ తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు. ఏంటట? గొప్ప స్థాయి, గొప్ప అధికారం. అక్కడ మనం చూస్తే గొప్ప స్థానంలో ఉన్నాడు అనమాట. కానీ తన వారందరితో ఎలా మాట్లాడుతూ ఉన్నాడట? సమాధానంగా మాట్లాడుతూ. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి! అంత స్థాయిలో ఉండి కూడా వారందరితో సమాధానంగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే తన జనుల యొక్క క్షేమమును విచారిస్తూ ఉన్నాడు. ఎలా ఉండారయ్యా అని వారందరి గురించి విచారిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నాకెందుకులే, నాకేం పట్టిందిలే, నేను ప్రధానమంత్రి అని కాలు మీద కాలేసుకొని కూర్చోలేదన్నమాట. ప్రజలందరి గురించి విచారణ కలిగిన వ్యక్తిగా అక్కడ మనం చూస్తున్నాం. వారి గురించి విచారణ చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 3వ విషయం అతని సాక్ష్యంలో మనం చూస్తే తన దేశస్తులలో చాలా మందికి ఇష్టడుగా ఉండేను. ఏంటంట? ఇష్టడుగా ఒకటి సమాధానంగా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ప్రజలందరి గురించి, అక్కడున్న తన ప్రజల గురించి విచారిస్తా ఉన్నాడు. అంటే మనం అడుగుతాం కదా, ఎవరన్నా కొత్తగా మనకు సంబంధించిన వాళ్ళు, మన ఊరోళ్ళు ఎదురైనా వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు అని విచారిస్తాం కదా. అట్లాగే మొర్దెకై ఎవరైనా వస్తే వారి గురించి విచారిస్తా ఉన్నాడు. ఏమైనా వాళ్ళరా ఇష్టడుగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. నిజంగా మొర్దెకై యొక్క సాక్ష్యంతో ఇక్కడ జీవితం ముగించబడినట్లు మనం చూస్తా ఉన్నాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథం. కనుక మొర్దెకై జీవితం ప్రారంభం బాగానే ఉంది, అలాగే మధ్యలో బాగానే ఉంది, ముగింపు కూడా చాలా బాగుందండి. కనుక మన జీవితాల్లో మంచి ముగింపుతో మనం ముగించే వారంగా ఉండాలి. మన జీవితాల్లో మంచి ముగింపు లేకపోతే జీవితానికి అర్థం ఉండదు అనమాట. కొంతమంది మంచిగా ప్రారంభించారు, మధ్యలో కూడా చాలా చక్కగా జీవించారు, కానీ ముగింపులో వారి జీవితాలు పడిపోయాయి. అలాగే కొంతమంది మంచి ప్రారంభించారు, మధ్యలో పడిపోయారు, అలాగే వారి జీవితాల్లో మరలా లేచి మంచి ముగింపును ముగించినట్లు మనం చూస్తాం. భక్తుల జీవితాల్లోనే మనం ఆలోచన చేయగలం. కనుక ఇక్కడ మంచి ప్రారంభాన్ని ప్రారంభించాడు, మంచి ముగింపును కూడా ముగించినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ యొక్క 10 అధ్యాయాల్లో చాలా పాఠాలు మనం నేర్చుకోగలిగాం. నిజంగా దేవుడు ఎన్నో కార్యాలు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. 10 అధ్యాయాల విషయాలు చూస్తే అక్కడ విందుతో ప్రారంభమైంది. విందులో చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత విడాకులకు దారి అయింది. ఆ తర్వాత ఎస్తేరు రాణి అయింది. ఎస్తేరు రాణి అయిన తర్వాత అక్కడ హామాను కూడా ప్రధానమంత్రిగా రన్ చేశాడు. అయితే గేట్ కీపర్ గా ఉన్న మొర్దెకై ఎంత మాత్రం కూడా అక్కడ అతనికి నమస్కారం చేయలేదు. ఎందుకంటే దేవుని అతనికి ప్రయారిటీ ఇచ్చాడు అనమాట. తద్వారా హామాను తన మీద కోపం పెట్టుకొని తన కొరకు ఉరికొయ్య సిద్ధపాటు చేసినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత ఆ ఉరికొయ్య సిద్ధపాటు చేసే ఉరికొయ్య మీదే హామాను చనిపోయినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత ఆ శాసనాలు మార్చబడడం, ఆ తర్వాత వారికి విజయాన్ని దేవుడు అనుగ్రహించడం, అలాగే ఆ రాజ్యంలో మొర్దెకై ప్రధానమంత్రిగా అక్కడ ఎస్తేరు హామాను ఇంటి మీదుగా అధికారిగా, హామాను ఇల్లు ఎస్తేరుకి ఇవ్వబడింది. ఆ ఇంటి మీద అధికారం మొర్దెకై ఇవ్వబడింది. ఆ దేశం ఆ యొక్క 127 సంవత్సరాల్లో మొర్దెకై ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఆ తర్వాత మొర్దెకై యొక్క సాక్ష్యంతో ఈ యొక్క గ్రంథం ముగించబడింది. కనుక ఈ విషయాలు మళ్ళీ ఒకసారి వాటిని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదివి వాటిని జ్ఞాపకం చేసుకోవచ్చు. చక్కగా ఆ వాక్యాలు మనకు బుద్ధి కలుగుటకై రాయబడి కనుక వాటిని ధ్యానిస్తూ మన జీవితాన్ని మరింతగా బలపరచుకోవడానికి, ప్రభు కొరకై మరింత ఆయుష్పడడానికి, ప్రభు నామ మహిమార్థం కొరకై మనం జీవించడానికి
పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు.